ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి మిథున రాశి ఫలితాలు. జూన్ నెల 2026. మరి ఈ జూన్ నెలలో మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు, ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి కుటుంబంలో కూడా ఎంత ప్రశాంతం ఉన్నా కూడా ఇంట్లో డబ్బు నిలబడుకోకుండా ఉండటం, మరి ఎక్కడెక్కడి నుంచో సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం జరగటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు. మరి నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు డబ్బులు వీళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే స్నేహానికి ఎక్కువ విలువిస్తారు, అభిమానిస్తారు. కానీ బంధుమిత్రులలో కొన్ని కలహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్నేహంలో కూడా లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. ఎవరో నమ్ముతారో నమ్మిన వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు. బాగున్నారు, వీళ్ళకేం తక్కువ, మంచిగా ఉన్నారు, అభివృద్ధిగా ఉన్నారు, పైకి వస్తున్నారని ప్రజా దిష్టి కూడా ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. కాబట్టి ఏ పని చేసినా కూడా ఎదుటివాడు ఏదో మనల్ని దెబ్బ కొడుతున్నాడు అనుకున్నారు అనుకోండి, మనం చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించుకోవాలి. ఏం కాదులే, మనల్ని ఏం చేయలేదులే అనుకోని మనం ముందుకు పోయారు అనుకోండి, లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికిస్తారు, లేనిపోయిన సమస్య ఎదురవుతుంది. దానివల్ల లేనిపోయిన సికాకులు పడతారు మీరు. కాబట్టి ఈ నెల మీకు 15వ తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఎంత చేసినా కూడా మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో ఏ పని చేసినా కూడా సంతోషం ఉండదు. మీరు బయట కష్టపడి తిరిగి ఇంట్లోకి వస్తారు, ఒక 10 నిమిషాల వరకు ప్రశాంతంగా ఉందామరా అనుకుంటే ఆ ఇంట్లో మీకు మనశ్శాంతి అనేది ఉండదు. మానసికమైన గొడవలు, చిన్న ఒత్తిళ్ళు, లేనిపోయిన సమస్యలు, నమ్మిన వాళ్ళ నుంచి విరోధాలు, ఏ కార్యక్రమం చేస్తామన్నా లేనిపోయిన సమస్యలు. ఈ సమస్యలతో మీరు రోజు రోజుకి సతమతం అయిపోతూనే ఉన్నారు. కాబట్టి అలాగ సతమతం కాకోకుండా అభివృద్ధిగా ఉండాలి. మరి ఈ నెలలో మీకు మెయిన్గా రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, మీరు చేసే రాజకీయంలో కానీ కొత్త అవకాశాలు, కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీ జాతక పట్ల కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీ ప్లానింగ్ అనేది ఏరియా వాళ్ళతో చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు, మిత్రుడు, బంధువు ఎవరికైనా సరే ఎవరికీ చెప్పొద్దు. ఏ కార్యక్రమైనా కూడా జాగ్రత్త పడండి. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది, అసలు సమస్య ఏముంది అనేది మీ గురించి మొత్తం జాతక చక్ర కుండలు వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.